కాపాడుకుందాం 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 కమిషనర్ కమిషనర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇన్ఛార్జి కాంగ్రెస్ ఇన్ఛార్జి కాంగ్రెస్ ఇన్ఛార్జి కాంగ్రెస్ ఇన్ఛార్జి ఎమ్మెల్యే చైర్పర్సన్ డౌన్ డౌన్ నాడు ఇంకెంతసేపు గడిబుర్జులని మనందరం కలిసికట్టి కాపాడుకోవాలి. దీని వెనుక మరి గౌరవ ఎమ్మెల్యే గారు హస్తం ఉన్నదా అనే అనుమానాలు జరుగుతున్నాయి. అట్లనే మరియు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన జువ్వా నరసింహారావు హస్తం ఉందా అని ప్రజలకు అనుమానం జరుగుతుంది. ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారు, స్థానికంగా మరి చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ వారు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. మీ కనుసైకిల్లోనే పడినే ఇదంతా నడుస్తుంది. మీరు అనుకుంటే ఈ క్షణంలో పడినే మరి మున్సిపల్ కమిషనర్ ఎందుకు మీరు సస్పెండ్ చేయలేకపోతున్నారు, మీ హస్తం లేనిది మీరు ఎందుకు ముందుకు వస్తారని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఖబర్దార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి మేము హెచ్చరిస్తున్నాం. అట్లనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా హెచ్చరిస్తున్నాం. వెంటనే కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మరి అందరం కలిసికట్టుగా ఉండి గడిబుర్జులను కాపాడాలని చెప్పి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గడిబుర్జుల స్థలాన్ని అధికార పార్టీ నాయకులు కమిషనరు కుమ్ముక్కై నిబంధనలను అతిక్రమించి కమిషనర్ తన స్థాయిని మరిచి కేవలం ఆయనకున్న అథారిటీ 1000 గజాల వరకే పరిమితి ఉన్నా కూడా 5000 గజాల స్థలాన్ని చేయడం అనేది చట్ట వ్యతిరేక నిర్ణయము, మున్సిపల్ యాక్ట్స్కు వ్యతిరేక నిర్ణయం. అదేవిధంగా ప్రాపర్గా ఆయనకు డాక్యుమెంట్స్ కూడా ఎటువంటి సరి అయిన డాక్యుమెంట్ లేక, బౌండరీ లేక, కేవలం డబ్బుల కోసం కొంతమంది కొమ్ము కాస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్రమంగా ఈ కోరుట్ల పట్టణ ప్రజలకు సంబంధించిన రక్త మాంసాలతో కూడిన ఆస్తి అది. ఎందుకంటే అది పూర్వం రాజుల నుంచి వచ్చిన ఆస్తి. ఇది కేవలం కోరుట్ల ప్రజలకు చెందాల్సిన ఆస్తిని ఇక్కడ కొందరు తాబేదారులకే కొమ్ము కాసే విధంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అంటగట్టడం అనేది చాలా దుర్మార్గం. భారతీయ జనతా పార్టీ మేము మున్సిపల్ కౌన్సిలర్ మేము పార్టీ చివరి వరకు పోరాడి ఆ స్థలాన్ని కాపాడి తిరిగి ప్రజలకే చెందేటట్టు చేస్తామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన జరుగుతున్నటువంటి కౌన్సిల్ మీటింగ్ సమావేశానికి మా బీజేపీ పార్టీ తరఫున మేము వెళ్తూ మాకున్నటువంటి ప్రధాన సమస్య ఈరోజు గడిగుర్తుని అన్యగ్రతం చేసి వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కబ్జా కూరల నుంచి ఈ కోట్ల వారసత్వ సంపద అయినటువంటి కోట్ల గడిగుర్తుని కాపాడాల్సిన బాధ్యత మన కోట్ల పట్టణ ప్రజల మీద అందరి మీద ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ గడిగుర్తుని సంరక్షించుకోవాలని చెప్పి కోరుతూ మా బీజేపీ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము చేపట్టి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి కోరుతున్నాం.